రోగాలు నొప్పులు వస్తే ప్రతిదానికి ఏమైనా అడగలేం కదా. మా మాముండి ఒక నెల ఆలని ఒక నెల మమ్మల్ని చూసుకోమన్నారు. మీ బావనేమో 15,000 ఎత్తాడు, మీరేమో ఏం ఉంచుకోకుండా ఉన్న 40,000 అయ్యూర్రి. అది ఖచ్చితంగా నా గురించి ఏదో చెడుగా మాట్లాడే ఉంటది. ఈ 10కి 5కు మందిని అడుగుడు ఎందుకురా, అసుడు ఎందుకు? ఇప్పుడు అంజలి పైసలు ఇవ్వకుంటే నువ్వు ఎట్లా బతుకుతావురా? ఉన్నదంతా ఖర్చు పెట్టబడుతుంది, ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టబడుతుంది. నీ అన్నదేమో 1500, నీ ఏమో 500. నీ లెక్క ప్రతి విషయానికి కోపం వస్తే కరెక్ట్ కాదే. అది నువ్వు దాని గురించి ఏం ఆలోచించగానే లోపలికి పో, సరేనా? నేను చూసుకుంటా. 20,000 వచ్చినా కూడా 15,000 వచ్చినా ఇంట్లో అబద్ధం ఆడి నీ 5,000 నీకు ఇచ్చి. నువ్వు పని మీద ఉన్నట్టున్నావు కదా, నేను పోయి తీసుకొచ్చి. ఎందుకు నేను పనేం లేదు, నేను పోయి తీసుకొచ్చి ఇస్తా, నువ్వు ఇక్కడ ఉండు. నా మీద నమ్మకం ఉంటుంది, నా మీద నమ్మకం లేదా? వదనే నేను 40,000 తీసుకొచ్చి నీ చేతిలో పెడుతున్నా అంటే నేను నిన్ను నమ్ముతున్నా కానీ నువ్వు నన్ను ఎందుకు నమ్ముతలేవు? ఏమైంది? అన్న మొన్న డబ్బులకు పోతేనేమో ఇంటి దాకా లోపలికి పంపించింది డబ్బకాడికి, నన్ను గడప కూడా దాటనిస్తలేదు. వదినే ఈమె చేసేందుకో కరెక్ట్ అనిపించలేదు. మళ్ళా మనకి గొడవ పెట్టినట్టు ఉన్నది. అయితే వదిన ఏమైంది తెలుసా, మా బావ డబ్బులు అవసరం ఉండి వచ్చి నాకు ఇవ్వవే అంటేనేమో పోయి తీసుకుపో అంటుంది. అవనికి అవసరం ఉండి నేను పోయి తీసుకున్నా వదిన అంటే, ఆగు నువ్వు తీసుకోకు, నేనే తీసుకొచ్చి ఇస్తా, మళ్ళీ నువ్వు ₹2 ఎక్కువ తీసుకుంటే ఎట్లా, లెక్క అట్టిడు కాదా అంటుంది వదినే. అంటే అదేమో మంచిగా ఏమో దొంగలమా ఈడ. అమ్మా గట్లా చేసిందా? నాకు ముందే తెలుసు ఆమె ఇట్లనే ఎత్తదని, అందుకే మీకు ముందు నుంచే చెప్పుకుంటున్నా. సరే అయితే నీకో పని చెప్తా, అది చెయ్యి. చెప్పు వదిన, ఏం చేయాలి? అయితే నువ్వు పని చేయి. ఎట్లా మీ అక్క మీ ఆయనని వాళ్ళ ఆయనని సపరేట్ చూస్తుంది కదా, నువ్వు ఎవరు చూడక ముందు పోయి వాళ్ళకి వెళ్ళి ఒక 5,000 దొంగతనం చేయి. దాని తర్వాత పోయి మీ మామయ్య దగ్గరకు పోయి డబ్బాల పైసలు లెక్క పెడతా మామయ్య, తీసుకుంటానా మళ్ళీ రాస్తానం కానీ ఇవి రెండింటికి పొంతను ఉండద్దా అని చెప్పి అలా లెక్క పెట్టు. అలా 5,000 కనబడాయి, అప్పుడు మీ అక్క మీద వేయచ్చు. ఇవాళ ఏం పని లేదా బిడ్డ? పోవాలి బాబు, నార్మల్ దునేది ఉన్నది. మామయ్య అసలు మీరు పెద్ద మనుషులేనా? ఎట్లెందుకంటున్నా బిడ్డ, మళ్ళీ ఏమైంది? కాదు మామ, మీరన్నట్టే డబ్బాలు వేసినాం, మరి బుక్ లో రాసిన దానికి డబ్బాలో ఉన్న పైసలకి పొందుతుందో లేదో చూసుకోవాలి కదా. ఎట్లాగో నెలాఖరికి చూసుకునేది కదా బిడ్డ. నెలగాక ముందు చూసినాం అనుకో ఎంత ఖర్చు పెట్టినామో తెలుస్తుంది, అది నెల అయినాక చూసినాం అనుకో మొత్తం మునిగినట్టే కదా. గట్లెందుకంటున్నా బిడ్డ, ఈ నెలాఖరికి మీ అక్క మొత్తం ఖర్చు చూస్తున్నది కదా. మళ్ళేంది మామయ్య, మళ్ళేం లొల్లి పెట్టడానికి వచ్చింది మహాతల్లి? అట్లా కాదు బిడ్డ, ఈ డబ్బలున్న పైసలు బుక్ లో రాసిన పైసలు పొంతన కుదురుతుందా లేదా అని అడుగుతుంది. అదేంది మామయ్య, ఇది అట్లా అనుడుతూనే నువ్వెట్లా నమ్ముతున్నావు చెప్పు? నీకు నా మీద నమ్మకం లేదా? నా పెద్ద కోడలు అట్లా కాదు, అది న్యాయంగా ఉంటదని నీకు దాన్ని చెప్ప నీకు వస్తలేదా? రజని ఇప్పుడు లొల్లెందుకే, సపరేట్ తీసుకొచ్చి చూపి పో. మనం ఏం తప్పు చేయనప్పుడు మనం భయపడేందుకు బిడ్డ? అది తీసుకొచ్చేదే చూపించు, ఇంకోసారి అడిగేది ఒకరిని పెట్టినట్టు అవుతుంది. తీసుకురాబో. అంటే ఇది అడిగింది కదా అని పోయి నేను ఇప్పుడు తీసుకొచ్చి చూపిస్తే అది అడిగిన ప్రతిసారి నేను తీసుకొచ్చి చూపించాలా? అంటే నన్ను నేను దీని ముందు ప్రూవ్ చేసుకోవాలా? నాకు అవసరం లేదు. రజని నేను చెప్తున్నా, చక్కగా పోయి తీసుకురాపో, నువ్వేం మాట్లాడకు. పో తేపో, చూపిద్దాం పో. మళ్ళేం పెంట పెట్టినవే? నేనేం పెంట పెట్టలే, ఆగు నీకే వెళ్తుంది. ఇగో చూడు లెక్క పెట్టు బాబు, ఇలా మొత్తం 1,10,000 ఇచ్చినాం అందరం కలిసి. నా ట్రాక్టర్ ఈఎంఐలు ఆ మిత్తిలు వానుకోని ఖర్చులకు అవన్నీ పోగా 40,000 పోతాయి. మరి మీ ఇల్లు ఇంత సామాన్ ఇంత వచ్చిందో చూడరా, చూసుకో. ఆ లెక్క పెట్టి పైసలు ఉన్న పైసలు లెక్క పెట్టి అటు ఎందుకు పెట్టుకుంటారు, అంత మనమేనే. సంపత్ ట్రాక్టర్ 500, పవన్ పెట్రోల్ 500, కిరాణం సామాన్ 3,000, బియ్యం కూరగాయలు. నేను తీసింది 5,000 కదా, 5,000 తక్కువ రావాలి. ఇదేంటి ఇలా 10,000 తక్కువ వస్తుంది అంటే ఇది కూడా నొక్కిందా? నేను తీయకుండా అయిపో. ఎంత ఉన్నాయి నీ దగ్గర? ముందు బుక్లు ఎంత ఉందో చెప్పు. బుక్కులు ఎంత ఉన్నాయో కాదు, నీ దగ్గర ఎంత ఉన్నాయో ముందు చెప్పు. నా దగ్గర 25,000 ఉన్నాయి. 25,000? మరి బుక్కులేంటి?
35 ఉన్నాయని చూపిస్తుంది. అదేంది అల్ల 10,000 తక్కువ ఉన్నాయా? నేను తీసిన 5,000 కదా, 10,000 ఎట్లా తక్కువ ఉంటాయి? ఏంది నువ్వు 5,000 తీసినావా? ఏంది నువ్వు 5,000 తీసినావా? ఏంది వదిన 5,000 తీసినావా? నేను చెప్పలే ఇది పెద్ద దొంగ అని. ఎందుకు తీసినావే? ఏం చేసినావా పైసలు? అవును మామయ్య, నేనే 5,000 రూపాయలు తీసిన. ఈయనకు తెలియకుండా నేను 1,00,000 రూపాయల చిట్టు ఎత్తున్నా. దానికి నెలకు 5,000 రూపాయలు కట్టాలి. ఈయనకు తెలిస్తే ఇట్లాంటి పని చేయనియడని ఈయనకు తెలియకుండా ఎత్తున్నా. ఆ 1,00,000 రూపాయలు రేపు భవిష్యత్తులో మాకేమన్నా ఆపత్తికి అక్కడికత్తాయి అని అట్లా చేసిన తప్ప నేను కావాలని ఈ పైసలేం తీసుకొని నేను తినలేదు మామయ్య. నాకు తెలుసు వీళ్ళే తీసుంటారని. ఎంతైనా ఉంచుకున్నా అని కూర్చున్నాడు కదా, అట్లనే ఉంటాయి దొంగ బుద్ధులు. అరే ఏం మాట్లాడుతున్నావు రా? బాబు మామయ్య మామయ్య బాబు మామయ్య బాబు మామయ్య బాబు! చూడండి, ఆయనకి ఏమైందో చూడరా? బాబు మామయ్య బాబు బాబు ఇప్పుడు ఎట్లున్నదే? మంచిగా ఉంది బిడ్డ. ఇట్లా అన్నిటికీ టెన్షన్ పడితే ఎట్లనే? మరి ఏం చేయమంటావురా? మీరు దూరం ఉంటే కలిసి ఉండరని చెప్పి దగ్గర తీసుకొచ్చుకుంటే మీరు రోజు వెళ్ళి పెట్టుకోబడుతుంది. మీరు వెళ్ళి పెట్టుకుంటే వాళ్ళు వెళ్ళి పెట్టుకోబడుతుంది. వాళ్ళు వెళ్ళి పెట్టుకుంటే మీరు వెళ్ళి పెట్టుకోబడుతుంది. ఇట్లా రోజు వెళ్ళి పెట్టుకోబడి నా ఆరోగ్యం ఖరాబ్ అయిందిరా. మీరు ఎప్పుడు బాగుపడతారా? ఛీ. బాబు మెల్లగానే. అగో ధర్మ, ఏమైంది గీడ ఆలోచించుకుంటా కూర్చుంటాంది? ఏమో అడుగుదాం పోయి. అగో ఏమైంది వదినా బాధ కొద్ది గీడ కూర్చున్నావు? ఏం చెప్పాలి వదిన, అసలు గిట్ల అవుతుందని అస్సలు అనుకోలేదు. అగో ఏమైంది వదినా గట్లా మాట్లాడతావు? నిన్న మా పొట్టిది ఏం చేసింది తెలుసా? అసలు దానికి ఎట్లా అనుమానం వచ్చిందో ఏమో తెలియదు. ఉన్నట్టుండి లెక్కలు మొత్తం చెప్పు, నాకు బుక్ తీసుకొచ్చి ఉంచు, మిగిలిన పైసలు చూంచు అని మాట్లాడింది. ఆడికి నేను చూంచకుండా ఉండడానికి మస్తు ట్రై చేసిన. ఏమో మామయ్య ఉండి నువ్వే తప్పు చేయనప్పుడు చూంచచ్చు కదని అన్నాడు. ఆయన మాట కూడా లెక్క చేయకుండా ఉందామన్నా మా సంపత్ ఒక్క మాట కూడా మాట్లాడకపోయి తేపు అనేసరికి బుక్కు లెక్కలు అన్ని తీసుకొచ్చి ముందట పెట్టిన. ఆయనత 10,000 రూపాయలు తక్కువ వచ్చినాయి అన్నది. కత్తం నేను తీసినాయి 5,000 వదినా. అసలు అది 10,000 అని అనేసరికి నాకు అసలు అర్థం కాలే. కోపం ఆపుకోలేక 10,000 ఎట్లా తక్కువైతాయి, తీసింది 5,000 కదా అని నేను నిజం ఒప్పుకున్నా. అది వినంగానే మా సంపత్ కోపానికి వచ్చిండు. ఇక మా మరిది ఉంచుకున్నానికి పుట్టినవునివి, అందుకే అట్లా ఎత్తున్నావు అనేసరికి సంపతును పవను ఇద్దరు ఎట్లా పడితే అట్నే లొల్లి పెట్టుకుని కుట్లాడుకున్నారు. అది తట్టుకోలేక మా మామయ్యకి స్ట్రోక్ వచ్చింది. దవాఖాన తీసుకపోతే 1,00,000 రూపాయల దాకా అయినాయి. ఏమైందో తెలుస్తలేదు. అసలు గిట్ల ఎందుకైందో నాకు ఏం అర్థమవుతలేదు వదినా. అమ్మా అయితే నాకు చెప్పిందంతా చేసిందా? నీకేం చెప్పింది వదినా? అయ్యో మీకు తెలియదు కదా వదినా, నిన్న నా దగ్గరకు వచ్చింది. ఏం తెలియనట్టు ఇంటికి పోయి డబ్బాలలోకి వెళ్ళి 5,000 తీసి మళ్ళీ మా మామయ్య దగ్గరకు పోయి లెక్కల ముచ్చట తీసి ఆ 5,000 మా అక్కనే తీసినట్టు ఆడ లొల్లి పెడతా అని మాట్లాడింది వదినా నాతో నిన్న. అవునా? ఆ అనుకున్నట్టే వేసింది కదా. నువ్వు పుట్టిదానికి అసలు సంసారం ముచ్చట్లనే నా మీద కోపం ఉందనుకున్నా కానీ ఇట్లా పర్సనల్ గా కూడా దానికి నా మీద ఇంత కోపం ఉంది అనుకోలే. నేను కూడా దొంగతనం అంటే అట్టిగానే అంటాను కావచ్చు అనుకున్నాను, నిజంగానే ఎట్లది అని అనుకోలే వదినా. అట్టిగా మా మామయ్యకు నా మీద నమ్మకం పోయేటట్టు చేసింది. ఛీ, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు వదినా? ఏం చేసేది ఏముంది వదినా, పొత్తుల సంసారం అంటే పప్పులు ఉప్పులు పైసలే కాదు, పని కూడా పొత్తులలోనే ఉండాలి. నువ్వేం లేకున్నా ఆమెకు ఊడుసుడు బోళ్ళు ఇవి రెండే నేర్పినావు. ఆమెకు వంట రాదు కదా, వంట చేపి. బట్టలు విండు రాదు కదా, బట్టలు విండు నేర్పు, అప్పుడు తెలుస్తుంది ఆమెకి. అవును వదినా, నిజంగానే మేము ఏరున్నప్పుడు దానికి అస్సలు వంట ఏమికి రాకపోవు. ఆ వంట మనిషిని పెట్టుకునేది, బట్టలు వినడానికి చాకలామని పెట్టుకునేది. దాని సంసారం అంతా వాళ్ళిద్దరికి పెట్టడానికే సరిపోయేది. ఇప్పుడు నేను అట్లనే ఎత్తా. పాపం పోనీ పోనీ అని దానికి వచ్చిన పనులు చేపించి నేను అన్ని పనులు చేసేసరికి ఏర్పడలేదు దానికి. ఇప్పుడు ఎక్కుతావు దాని సంగతి. సరే వదినా, ఏ విషయం అనేది మళ్ళా నాకు చెప్పు, నేను పోయేత్తా. ధర్మ పని చేసుకుంటే ఇగో మామయ్య, పొత్తులుండు అంటే సామాన్లు సరుకులు అన్ని ఒక్క కాడేసుకుని వండుకునుడు తినుడు కాదు. సగం పనులు అది చేయాలి, సగం పనులు నేను చేయాలి. కానీ పని రాదు కాదు బిడ్డ. అప్పుడు ఏరి ఉన్నప్పుడు మంచిగా వాషింగ్ మిషన్లు సాకలామెను వంట ఆమెను పెట్టుకొని ఎల్ల తీసుకుంది. ఇక్కడ అట్లా నడవది.
పొత్తులు ఉన్నప్పుడు ఉప్పులు పప్పులే కాదు అన్ని పనులు సమానంగా చేయాలి. ఇక నుంచి నేను కూడా దానికి అన్ని పనులలో వంతు పెడదామని చెప్తున్నా. పాపం దానికి వంట రాదు కదా, ఆ బట్టలు విండు రాదు కదా అని నేనే బట్టలు విండుకుంటున్నా. అది వచ్చి గిట్లా జాడిచ్చి తీసి ఎండేసేది. వంట రాదు కదా అని నేనే వంట చేసిన. వండిన కూర తినుకుంటా మంచిగా వంకలు పెట్టేది. పైసా లెక్క పెట్టింది కదా, పనులు కూడా సమానంగా పంచుకోవాలి. ఇక నుంచి వంట చేసి బట్టలు విండు పనులు నీయి, మిగతా ఇంట్లో పనులు చేసుడు నాయి. అట్లయితేనే సరే. అగో గట్టెట్లుంటది, ఇప్పటికిప్పుడైతే వంట రాదు కదా మామ. నేను వంట చేసినా మాత్రం మీరైతే తినలేరు, తర్వాత మీ ఇష్టం. గట్ల వంట రాదంటే ఎట్లా బిడ్డ? ఈ రోజు కాకుండా రేపు, రేపు కాకుండా ఎల్లుండి కొంచెం కొంచెం నేర్చుకోవాలి కదా బిడ్డ. ఒక్కరోజు రావాలంటే వస్తుందా? అట్లా మాట్లాడితే ఎట్లా చెప్పు? సరే నేర్చుకుంటా, మరి నేర్పిమాను. నాకు కూడా వండాలనే ఉంటది కదా. రజని, ఇప్పుడు ఎవరి పనాలు చేసుకుంటారు కదనే, లొల్లేందుకు చెప్పు. ఏహే నువ్వు ఆగు, నీకు చేతి ఏర్పడుతుంది. కూర్చొని మాట్లాడినట్టు కాదు. అది ఎట్లా చేసిందో తెలుసు కదా, పనులలో వంతుండదట, వంతు చేయాల్సిందే. మామయ్య మామయ్య, ఏం బిడ్డ? ఇదిగో నేను ఫస్ట్ టైం వంట చేసిన, తిని ఎట్లుందో చెప్పండి. ఏమంట చేసినవి? ఇంటే నేను బతుకుతా పంపుతావైంది నేను చూస్తానా పోకుండా. వంట చేసుడు అంటే వంకలు పెట్టి పైసలు లెక్క చెప్పినంత ఈజీ కాదే. పైసలు అంటే 5,000, 10,000, 20,000 అయినా మళ్ళీ తీసుకుపోయి డబ్బులు వేయొచ్చు. కానీ వంట వండితే తర్వాత ఉప్పు కారం కలిపితే అదంత మంచిగా ఉండదు. ఇప్పుడు మామయ్యకి పెట్టినావు కాబట్టి తుప్పు అని ఉంచి సపడెక్కున్నాడు. వచ్చినాక నీ మొగుడికి పెట్టు, తీసి మొఖాన్ని ఉతుకుతాడు. వంట ఎత్తుదట వంట. అరే సంపతి, వీడ కూర్చున్నావేంద్రా? ఏం లేదే బాపు, నా పెళ్ళం నాకు చెప్పంది ఏ పని చేయదనుకున్నా, కానీ నేను తెలియకుండా 5,000 కట్టి చిట్టి కడతా అనుకోలేదే. అవురా, పెళ్ళం తీసినా నువ్వు తీసినా మీరు భార్య భర్తలు రా. భార్య భర్తలు అంటే సగభాగం. అయింది ఏదో అయిపోయింది. అరే ఏమన్నా 5,000 తీసుకొచ్చి ఆ డబ్బులు ఇరా, లేకుంటే ఇద్దటి మనం పోతుందిరా, మంచిగా ఉండదురా. పైసలు ఇవ్వాలని అడిగారు, ఏం చేయాలి? అన్నయ్య, మీరు సంపత్ కదా? అవును, మీరు? నేను ప్రవళిక. నన్ను గుర్తుపట్టలేదా? పవన్ వాళ్ళ ఫ్రెండ్ ని. ఓ బుజ్జి, నువ్వారా? ఎప్పుడో చిన్నప్పుడు చూసినా, గుర్తుపట్టలేదురా. మంచిగా ఉన్నవారా? బాగున్నా అన్న. పవన్ చెప్పలేదా మీకు? మా అత్తగారు ఇదే ఊరన్న, పెళ్లికి రమ్మని నీకు చెప్పాను. పవన్ నీకు చెప్పలేదా? ఏమోరా, తమ్ముడు చెప్పింది కావచ్చు కానీ నాకు అంత గుర్తులేదు. సరే గాని మీ భర్త ఇట్లా మంచిగా ఉన్నాడా? బాగున్నారన్నా, బాగున్నారు. ఏమైందన్నా, ఏదో బాధలు ఉన్నట్టున్నా? ఏం లేదురా, నా టెన్షన్స్ నాకున్నాయి. సరేరా, నేను కలుపుతా మరి. ఎంత కావాలన్నా? నాకు పైసలు అవసరం ఉన్నాయని నీకెట్లా తెలుసురా? మధ్యతరగతి వాళ్ళకి పైసలు మించిన అవసరం ఏముంటదన్నా చెప్పు. అవునన్నా, పవన్ నీతోనే ఉంటుండు కదా. పవన్ నీకేం ఆసరైతలేడా అన్న? వాని గురించి ఏం చెప్పమంటావురా? వానికి జాబ్ రాకముందు అందరం కలిసే ఉండటం. వానికి జాబ్ వచ్చి పెళ్లి చేసుకున్నాక వాని కాపురం వాడు వేరు పెట్టుకుండు, వాని సంపాదన వాడు సంపాదించుకుండు. ఇప్పుడు మా బాపు మా ఇద్దరిని కలిపి ఒకటే ఇంట్లో ఉంచుతాడు. ఇప్పుడు కూడా లొల్లి పెట్టుకుంటారు. వాడు వాని స్వార్థం, వాని భవిష్యత్తు, వాని జీవితం గురించి ఆలోచిస్తాను కానీ మాకు మాత్రం ఒక్క రూపాయి ఇస్తలేరురా. నేను అదే వ్యవసాయం పని చేసుకుంటా, ఆడి అప్పులు చేసుకుంటా పూట గడుపుకుంటాను. పవన్ ఇలాంటి వాడు అనుకోలేదన్నా. మా ఇల్లు ఇక్కడే అన్నా, పైసలు ఇస్తుందా? ఎందుకు తీరా, నీకు ఇబ్బంది? నేను ఇస్తుందా? అద్దు తీరా. ఇస్తుందా అన్నా? ఏమయ్యా, అగో ఎక్కడియా పైసలు? నీకెందుకు పెంట పెట్టినావా బాబు? ఇలా 5,000 తీసుకొచ్చింది వేసిన, మళ్ళీ ఎక్కడ వేరే 7,000 అనుకోకుర్రి. ఇంకొకసారి నాకు తెలియకుండా పైసలు తీసి చిట్టీలు బిట్టీలు చేసినావు అనుకో, పనులు రాలగొడతా చెప్తున్నా. మనసంటిగా బతకని నాకు.